ఉద్దేశంతోని ఒక 10 రూపాయల ఉద్యోగం కానించి అంతకుముందు జీతం లేనటువంటి యొక్క ఉద్దేశంలో కూడా చేసింది మేమందరం. కొన్ని తరాల నుంచి వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి ఏంటంటే 1-2 సంవత్సరాలు చేసి మేము ఒక వారసత్వాన్ని కోల్పోతాను, ఉద్యోగంలో ఉండకుండా పోతాను. మేము అసలు ఇక మా కొడుకు గాని మా బిడ్డ గాని లేకుండా పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 61 లోపల అందరికీ నష్టం వచ్చింది. ఇప్పుడు లాభం వరకు జరిగింది అంటే ఎవరైతే రిక్రూట్మెంట్ మీద వచ్చింది ఎవరికంటే 61 సంవత్సరం లోపు ఉన్నటువంటి వారసులందరికీ భారీ ఎత్తున నష్టం వచ్చింది. ఆ నష్టం ఎలా వచ్చింది అంటే ఈ యొక్క 81వ జీవో విడుదల చేయడం వలన 81కి ముందు 1-2 సంవత్సరాల ఉద్యోగం లేకుండా పోయింది. ఇదివరకు దాకా మేము ఏ ఆశ పెట్టుకుని ఉద్యోగం చేసినామంటే నా కొడుకు వచ్చింది, నా బిడ్డకి వచ్చింది అనే ఉద్దేశం కోసం చేసినాం. ఇప్పుడు వాళ్ళకి లేకుండా పోతుంది, మాకు లేకుండా పోతుంది. ఇప్పుడు మా యొక్క వయసులో మమ్మల్ని సాధేటువంటి దిక్కు మొక్కు ఎవరు లేరు. మా బిడ్డ గాని మా కొడుకు గాని పట్టించుకోమని చెప్తారు. ఎవరి దగ్గర మేము ఎలా మాకు సహకరించారంటే ఉద్యోగం నీది మాకు వచ్చింది, మేము అందుకోసమే మీకు మేము సహకరిస్తామని చెప్పి మా స్థానంలో బిడ్డల కొడుకులు చేసి ఉన్నారు, మేము కూడా చేసి ఉన్నాం. ఇప్పుడు మేము కోల్పోయేదాన్ని మేము ఎలా వివరించాలి ప్రభుత్వానికి అంటే మాకు 61 లోపల కూడా వారసత్వంగా ఉద్యోగాలు ఇస్తే అందరికీ మాకు వెళ్తి బాగలేని ఉన్నాం, చాలా కోల్పోయి ఉన్నాం. ఏ గత్యంతరం లేదు, ఏ ఆధారం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక గజం స్థలం లేదు, 1 రూపాయి బిల్ల కూడా మా దగ్గర లేదనమాట. ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని తీసి అవతలేస్తే ఎలా బ్రతకాలి మేము ఇప్పుడు అనే ఉద్దేశం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మేము సెక్రటరీకి వచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మా విన్నపం, మా బాధ అంతా తెలియజేయాలని వచ్చినాం. ఆ ముఖ్యమంత్రి గారు మా ఆయన దయ ఉంచి 61 వయసు లోపలందరికీ కూడా మా వారసులకు ఉద్యోగం ఇస్తే ఇంతకంటే సంతోషకరమైనటువంటి ఏది లేదు మాకు. ఆ యొక్క మా వారసులకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా విషయం జరుగుతుంది. 50 సంవత్సరాల పైబడిన బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ 61 సంవత్సరాలు పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. 60 సంవత్సరాల నుండి సర్వీస్ 1 సంవత్సరం చేసి కొన్ని నెలలు చేసి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది. కావున 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా 50 సంవత్సరాల ఉండి అనారోగ్యంతో ఉండి ఉద్యోగం చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మెడికల్ గ్రౌండ్ కింద తీసుకుని వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళందరికీ న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాము. తరతరాల నుంచి మా తాతల తండ్రుల కాలం నుంచి 5 రూపాయల 10 రూపాయల జీతం కాంచెల్లి ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాము. మాకు ఈ ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదు. బేసికల్తో అందరికి వచ్చిన ప్రకారం మాకు కూడా న్యాయం చేసి మా కుటుంబాల్లో కూడా రోజులు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. 4000 కుటుంబాలకు పైగా ఇలా ఉన్నాము. మా అందరికీ న్యాయం చేయగలరని సీఎం గారిని వేడుకుంటున్నాము. అలాగే మరణించిన బీఆర్ఏ వారసులకు కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న కొడుకు కానీ కుమార్తె కానీ లేకుంటే వాళ్ళ మనవళ్ళకు కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం.